అమ్మా జాహ్నవి, జాహ్నవి పెద్దమ్మా జాహ్నవి జాహ్నవి? ఏమైందమ్మా జాహ్నవి. ఎందుకు అలా అరిచావు? భయపడుకో. పెద్దమ్మా పిన్ని పద్మావతి పిన్ని పద్మావతి పిన్ని ఏమైందమ్మా? ఏమైందమ్మా? చంపేస్తాడు. ఆటో డ్రైవర్ పిన్నిని చంపేస్తాడు పెద్దమ్మా. పిన్నిని కాపాడండి ప్లీజ్ పెద్దమ్మా. ఏంటమ్మా? ప్లీజ్ పెద్దమ్మా పిన్నిని కాపాడండి. ఎవరమ్మా? ఎవరు చంపేస్తారు? ఎవరి నుంచి కాపాడాలి? ఆ ఆటో డ్రైవర్ పెద్దనాన్న. ఆ ఆటో డ్రైవర్ పెద్ద రాయి తీసుకుని పద్మావతి పిన్నిని కొట్టాడు. పిన్నికి రక్తం వస్తుంది పెద్దనాన్న. ఎలాగైనా కాపాడండి పెద్దనాన్న. నిన్న జరిగిన సంఘటన జాహ్నవిని బాగా బాధించినట్టుందండి. అందుకే ఇంతలా భయపడుతోంది. అమ్మా జాహ్నవి, మీ పద్మావతి పిన్నికి ఏం కాదమ్మా. పక్కనే మీ ఆదిత్య బాబాయ్ ఉన్నాడు కదా. మీ బాబాయ్ ఉన్నంత వరకు మీ పిన్నికి ఏం కాదు, సరేనా? లేదు పెద్దనాన్న, ఆ ఆటో డ్రైవర్ నిజంగానే. అమ్మా జాహ్నవి, ఈ పెదనాన్న మాట మీద నీకు నమ్మకం ఉంది కదా? మీ పిన్నికి ఏం కాదు. నీకేదో పీడకలొచ్చిందమ్మా, అంతే. ఇదంతా నిజమేం కాదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పడుకో. వెళ్ళు. పడుకోమ్మా. పిన్ని లేదురా, ఎంత లేట్ అయినా సరే వస్తామని చెప్పారు. చంపేస్తాడు. ఆటో డ్రైవర్ పిన్నిని చంపేస్తాడు పెద్దమ్మా. శ్వేత, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత లేట్ అయినా అక్క ఇంటికి వచ్చేస్తుందక్క. అలాంటిది రాత్రంతా అక్క ఇంటికి రాలేదు. అసలు ఎక్కడుందో తెలియడం లేదు. నాకేదో కీడు శంకిస్తుందక్క. శ్వేత, ఎందుకలా ఆలోచిస్తున్నావు? వాళ్ళు వచ్చేస్తారులే. అయినా పద్మావతి ఒక్కతే లేదుగా, తోడుగా మా ఆదిత్య కూడా ఉన్నాడు. అవును శ్వేత, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు తప్పిపోవడానికి. ఇద్దరూ తెలివైన వాళ్ళు, పైగా బాధ్యత తెలిసిన వాళ్ళు. రాత్రి ఇంటికి రాలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదేంటో వచ్చిన తర్వాత అడిగితే సరిపోతుంది కదమ్మా. ఈలోపు లేనిపోని ఊహించుకొని భయపడ్డం దేనికి? శ్వేత,
నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. వాళ్ళు వచ్చేస్తారు. పద్మావతి, 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 పద్మావతి. అమ్మా, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగుంటే క్షమించు, లేదా నన్ను శిక్షించు. అంతేకాని అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆశపడే పద్మావతి వంటి మంచి మనిషికి అన్యాయం చెయ్యకమ్మా. తన జీవితంతో ఆడుకోకు. దయచేసి నా పద్మావతిని కాపాడమ్మా. నందిని, ఇంత ఉదయాన్నే లేచావేంటమ్మా? నిన్న పూజలో బాగా అలసిపోయి కాస్త లేటుగా లేస్తావేమో అనుకున్నాను. పూజ ఎలా జరిగింది? రాత్రి అడుగుదాం అనుకున్నాను. బాగా టయర్డ్ అయి ఉన్నారు కదా, ఉదయాన్నే అడుగుదామని ఆగిపోయాను. అవునత్తయ్య, బాగా అలసిపోయాను. చాలా కాలం తర్వాత ఆయన వాళ్ళందరితో కలిసి గడిపాను కదా, ఆ ప్రేమ అభిమానములతో ఊపిరాళ్లేదో ఉక్కిరి బిక్కిరైపోయాను. నందిని, నీ మాటల్లో ఆనందం ఉంది, కానీ మొహంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అసలేం జరిగిందమ్మా? ఏదైనా గొడవ జరిగిందా? అవునత్తయ్య, గొడవ జరిగింది. కానీ అది చెప్పుకునేంత పెద్దది కాదు, అలాగని మర్చిపోయేంత చిన్నది కాదు. ఎవరు చేశారు? ఎవరు వచ్చి వాళ్ళతో గొడవలు పెట్టుకోరత్తయ్య. ఆయన వాళ్ళే, ఆ ఇంట్లో వాళ్ళే. అంటే లీలానా? అవును. అనుకున్నాను. ఫామ్ హౌస్కి వెళ్లే ముందు
అత్తయ్య గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుందంటేనే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటిది ఏదో జరుగుతుందని. అసలు మా లీలా పిన్నిని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అసలు సందర్భమే లేకుండా అందరితో గొడవ పెట్టుకుంది. సంతోషంగా ఉందామనుకున్నాం కానీ శ్మశానంగా మార్చింది. ఏ ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేసింది. ముందు మా వైష్ణవి పిన్నితో గొడవ పడింది. నోటికి ఎంత వస్తే అంత మాట అనేసింది. పాపం వైష్ణవి పిన్ని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరే, వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో పట్టం లేదు కదా, అందుకే అలా ప్రవర్తించింది అనుకుంటే వెంటనే నా మీద వంశీ మీద విరుచుకుపడింది. ఇంకా అక్కడే ఉంటే వంశీ హర్ట్ అవుతాడని భయం వేసి మేమిద్దరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం అత్తయ్య. ఏంటి, లీలా అంత పని చేసిందా? అవునత్తయ్య. అప్పటి వరకు బాగానే ఉన్న మనిషి ఎవరో చెప్తే చేసినట్టు ఒకరి తర్వాత ఒకరిని దాడి చేసి మరీ అవమానించింది. అసలు మా పిన్ని అలా ఎందుకు ప్రవర్తిస్తుంది? మీకేమైనా ఐడియా ఉందా అత్తయ్య? నాకు తెలియదు గాని బామ్మగారికి తెలిసే అవకాశం ఉంది. బామ్మగారిగా? ఆవిడకెలా తెలుస్తుంది అత్తయ్య? తెలుసు అంటే ఖచ్చితంగా తెలుసని కాదమ్మా, తెలుసుండొచ్చు అని అంటున్నాను. అదే ఎలా అత్తయ్య? లీల పిన్ని గొడవ చేస్తుందని ఆ క్షణం వరకు మాకే తెలీదు. అలాంటిది అక్కడికి రాకుండా ఉన్న బామ్మగారికి ఎలా తెలుస్తుంది? ఏం లేదమ్మా, మీరు ఫామ్ హౌస్కి వెళ్ళాక మీ లీలా పిన్ని ఇక్కడికొచ్చింది. బామ్మగారితో కాసేపు మాట్లాడి వెళ్ళింది. ఏమైనా చెప్పుండొచ్చేమో అని నా అనుమానం. లీల పిన్ని ఇక్కడికొచ్చి బామ్మగారిని కలిసిందా? వచ్చి ఏం చేసింది? అంటే ఇక్కడికి అక్కడ గొడవ జరగడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైంది బావగారు? ఆదిత్య ఫోన్ కలవటం లేదమ్మా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఏమండి, నాకెందుకో భయం వేస్తోందండి. రాత్రి నుంచి ఆదిత్య పద్మావతి ఇంటికి రాలేదు. ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎందుకైనా మంచిది ఒకసారి మన ఫామ్ హౌస్కి వెళ్ళి చూసొద్దాం, పదండి. నా మనసు కూడా ఏదో కీడు శంకిస్తోంది మహాలక్ష్మి. నిన్నట్నుంచి అన్ని అపశకునాలే. ఆటంకాలొచ్చి పూజ మధ్యలోనే ఆగిపోయింది. అందరూ ఆవేశంగా వెళ్ళిపోయారు. వచ్చేదారిలో జాహ్నవి మీద కిడ్నాప్ అటాక్.
ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయం వేస్తుంది మహాలక్ష్మి. బావగారు వెళ్లే ముందు ఒక్కసారి అక్క ఫోన్కి రింగ్ చేస్తారా? సరేనమ్మా. చెప్పు. అమ్మా, మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. గుడ్. ఇంతకీ ఆదిత్య పరిస్థితి ఏమిటి? ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడా, లేచాడా? ఇందాకే లేచాడమ్మా. పద్మావతి పద్మావతి అంటూ ఫామ్ హౌస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. చేపలు లేని చోట ఎన్ని వలలు వేస్తే మాత్రం ఉపయోగమే ఉంది. గొంతు చించుకొని అరిచాడనో, కాళ్ళరిగేలా తిరిగాడనో తన పద్మావతి అక్కడ ప్రత్యక్షం అవ్వదు కదా. అమ్మా, నాదొక చిన్న సందేహం. అడుగు. ఇంతకీ ఆ పద్మావతి ఏమైందమ్మా? రే సూరి, సముద్రం మనిషికి ఉప్పునిస్తుంది, చేపని ఇస్తుంది. పడవుంటే ప్రయాణం చేయడానికి దారి కూడా ఇస్తుంది. అడగకుండానే అన్నీ ఇస్తుంది. అలాగని దాని లోతెంతుందో తెలుసుకుందామని లోపలికి దిగితే అంత సహాయం చేసిన సముద్రమే అమాంతం మింగేస్తుంది. నేను కూడా అంతే. నాకు ఉపయోగపడతావు కదా అని నీకు అర్హతకు మించి డబ్బులు ఇస్తున్నాను. మంచిగా మాట్లాడుతుంది, అడిగింది ఇస్తుంది అని నీకు సంబంధం లేని విషయాలు అడిగితే సమాధి కట్టిస్తా. ఆ పద్మావతి ఉండాల్సిన చోటే భద్రంగా ఉంది. నిన్న జరిగిన విషయాలు బయటికి పొక్కినా, నా పేరు బయటికి చెప్పినా డబ్బిచ్చిన ఈ చేత్తోనే నీకు చావు కూడా ఇస్తాను. క్షమించండమ్మా, తెలియక అడిగాను. సరే సరే, వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, ఉంటాను. పద్మావతి, నాతో పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అంటే విన్నావా? ఝాన్సీ రాణి లెవెల్లో నాతోనే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయావు. చివరికి ఏమైంది? జాడ లేకుండా అయిపోయావు. అది భ్రమరాంబికా దేవి అంటే. రింగ్ అవుతుందమ్మా. యాండి, ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి. హా.
చేస్తున్నాడు. ఇప్పుడు తనకేం సమాధానం చెప్పాలి? పద్మావతి ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? హలో అమ్మా పద్మావతి, ఎక్కడున్నారమ్మా మీరు? రాత్రంతా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు? రాత్రి నుంచి మేం ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాం. ఆదిత్య ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వు అసలు ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరుగుతుందమ్మా అక్కడ? హలో అమ్మా పద్మావతి. అన్నయ్య, నేను ఆదిత్యని. నన్నే నమ్మొచ్చిన నా పద్మావతిని నేను కాపాడలేకపోయాను. తను ముందే వెళ్ళిపోదామని చెప్పింది, కానీ నేనే తన మాటలు వినకుండా మన ఫామ్ హౌస్లో మనల్ని ఎవరేం చేస్తారు, కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామన్నాను. అసలు మా అక్క ఎక్కడుంది బావా, చెప్పు. తెలీదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.